నమస్కారం. మనతో పాటు డాక్టర్ ప్రణీత్ గారు ఉన్నారు. ప్రణీత్ గారు ప్యాలియేటివ్ కేర్ స్పెషలిస్టు. ప్యాలియేటివ్ కేర్ అంటే తెలుగులో చెప్పాలంటే ఉపశమనం అనేది ఒక ప్రత్యేకమైన సైన్స్ వైద్య విభాగంగా ఒక 10 ఏళ్ల నుంచి ఇండియాలో బాగా పాపులర్ అవుతోంది. ఇది ప్రత్యేకమైన సబ్జెక్టు, ప్రత్యేకమైన అంశము. దీనికి కేవలం డాక్టర్ కోర్స్ చదవడం ఒకటే కాదు, మానసికంగా కూడా వాళ్ళకి ఒక మానవత్వము ఇటువంటి ఉండాలి, సహనము, చాలా అనేకమైన ప్రత్యేకమైన లక్షణాలు ఉంటే కానీ ఈ సబ్జెక్ట్ని ఎంచుకోరు. మీరు యంగ్ డాక్టరు ఈ సబ్జెక్ట్ ఎంచుకున్నారు, వారిని అడిగి ఈ ప్యాలియేటివ్ కేర్ ఏంటి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ప్రస్తుతం భారతదేశం ఏ విధంగా ఉంది, ప్రస్తుతం వారు బసవతారకం ఇన్స్టిట్యూట్లో ఆ విభాగంలో ఉన్నారు, వారిని అడిగి ఇక్కడ ఎటువంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ ద ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ సార్. సో ఎస్ సార్, సో మీరు చెప్పినట్టుగా ప్యాలియేటివ్ కేర్ ఖచ్చితంగా ఓన్లీ మెడికల్ సైన్స్ ఒకటి తెలుసు, లేదా మనము చాలా బాగా ఒక పర్టికులర్ కండిషన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం అనే కాకుండా మీరు పేషెంట్తో ఏ విధంగా కనెక్ట్ అవ్వగలుగుతారు, పేషెంట్ బాధలు ఒక శారీరకంగా వాళ్ళు పడే బాధలే కాకుండా మానసికంగా కూడా చాలా బాధలు పడుతూ ఉంటారు. స్పెషల్లీ ప్యాలియేటివ్ కేర్ అనేది క్యాన్సర్ ఒకటే కాదు, లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటాం అనమాట. లైఫ్ లిమిటింగ్ ఇల్నెస్ అంటే ఇలాంటి ఒక పర్టికులర్ కండిషన్ వచ్చింది, ఆ తర్వాత మన లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా తగ్గబోతుంది అని ఒక ఐడియా ఉంటుంది. లైఫ్ లిమిటింగ్ కండిషన్స్, క్రానిక్ కండిషన్స్, ఏవైతే లాంగ్ స్టాండింగ్ ఇబ్బందులు ఉంటాయో, సో మనకు సిఓపిడి అంటారు, ఊపిరితిత్తుల్లో ఉండే సమస్యలు, స్ట్రోక్, క్యాన్సర్, ఇంకా సెవరల్ న్యూరలాజికల్ కండిషన్స్, ఇట్లాంటి వాటిల్లో దేనికైతే పర్టికులర్ క్యూర్ అనేది లేదో అలాంటి వాటిల్లో ప్యాలియేటివ్ కేర్ హెల్ప్ చేస్తుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మానసికంగా వాళ్ళు చాలా ఇబ్బందులతో వెళ్తూ ఉంటారు. చాలామంది మేము చూసే రెగ్యులర్ పేషెంట్స్లో చిన్నపిల్లలు క్యాన్సర్తో బాధపడే వాళ్ళు పిల్లలకి మానసికంగా ఇబ్బందులు ఉండకపోవచ్చు అని అనుకుంటాం, కానీ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులను చూసి, వాళ్ళు పరిస్థితులు చూసి, నేను ఎందుకు స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను, నాకెందుకు ఈ ఇబ్బందులు ఉన్నాయి, నేను ఏం చేస్తే తగ్గుద్ది అంటే, వాళ్ళకి కొందరికి క్యూర్ అనేది, డెత్ అనేది కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా ఉండవు. సో మనం చిన్నపిల్లల్ని నెగ్లెక్ట్ కూడా చేస్తామన్నమాట. చెప్తే బాధపడిపోతారు, చెప్తే వాళ్ళు భయపడిపోతారు అని. కానీ ఇట్లాంటి వాళ్ళలో కూడా సెన్సిటివ్గా ఎలా డీల్ చేయాలి, పిల్లలే కాకుండా తల్లులు ఉంటారు, ఒక యంగ్ చిల్డ్రన్ ఉన్న తల్లులు ఉంటారు, వాళ్ళ ఫాదర్స్ ఉంటారు, వాళ్ళకి లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్ ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఒక క్యాన్సర్ అనే ఒక వ్యాధి యొక్క డయాగ్నోసిస్ వస్తే అదొక పేషెంట్ ఒక్కరిని ఎఫెక్ట్ చేయదండి, ఇది వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఒక పెద్ద ఆటమ్ బాంబ్ లాగా, అది ఎప్పుడు బ్లాస్ట్ అవుద్దో చెప్పలేము అన్నట్టుగా వాళ్ళు ఎప్పుడు భయంలోనే, ఆందోళనలోనే ఉంటారు. సో ఈ మానసిక ఇబ్బందులతో వీళ్ళు ఏదైతే రోజు టెన్షన్తో గురవుతున్నారో వీళ్ళకి ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సపోర్ట్, ఒక మేము మీకు ఉన్నాము అని వాళ్ళకి తెలిసే విధంగా వాళ్ళ ఇబ్బందుల్ని మాతో వ్యక్తపరచుకునేలాగా మేము వాళ్ళకి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్ ఏం చేస్తారంటే పేషెంట్ వాళ్ళు రికవర్ అవ్వాలనే చూస్తారు. ఒక పర్టికులర్ వ్యాధి వచ్చింది అంటే డాక్టర్గా మనం ఆ పేషెంట్ని బతికించుకోవడానికి 100% ఏ డాక్టర్ అన్నా ప్రయత్నం చేస్తారు. కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ లైన్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసేసి ఉంటాము ఆల్రెడీ. మల్టిపుల్ క్యాన్సర్ కీమోథెరపీస్ ఇచ్చి ఉన్నారు, రేడియోథెరపీస్ ఇచ్చి ఉన్నారు, లేదా మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ సర్జరీస్ కూడా వెళ్ళి ఉంటారు. కానీ ఇవన్నీ చేసినా కానీ పేషెంట్ డే బై డే కొన్నిసార్లు వీక్ అవుతూ ఉంటారు. డిస్పైట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్, మనం ఇంత మంచి ఎఫర్ట్స్ పెట్టినా ఈవెన్ అందరికీ రెస్పాండ్ అవుతారని మనకి నమ్మకం లేదు. సో అలాంటి కండిషన్లో ఏ విధంగా వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చి, వాళ్ళని కనీసం ఎప్పుడైతే ఇంకా ట్రీట్మెంట్ జరగట్లేదో, లేదా ఇంకా ట్రీట్మెంట్ చేద్దామని అనుకున్నప్పుడు ఆ ట్రీట్మెంట్ యొక్క సైడ్ ఎఫెక్ట్ తీసుకోవడమే చాలా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అలాంటి టైంలో ప్యాలియేటివ్ కేర్లో మేము వాళ్ళకి నొప్పి, ఆయాసం, నిద్ర, ఈ 3 విషయాల్లో వాళ్ళకి మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు రిలీఫ్ వచ్చే విధంగా నొప్పికి మందులు ఇవ్వడం, ఆయాసంని తక్కువ చేయడానికి మందులు ఇవ్వడం, నిద్రలేక ఇబ్బంది పడుతుంటారు, ఇట్లాంటి వాళ్ళకి నిద్ర కొంచెం మంచిగా పోయేలాగా చూస్తూ, ఇంకా డెలీరియం అంటారు. డెలీరియం అంటే మానసిక స్థితిలో వాళ్ళకి కన్ఫ్యూజన్, నేను ఎక్కడున్నాను, నేను ఎవరిని, నాకేమవుతుంది, వాళ్ళు ఏదో చేస్తున్నారు అని ఈ భయాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది
లాస్ ఆఫ్ వెల్ బీయింగ్ అంటారు. నా పర్పస్ ఆఫ్ లైఫ్ పోతుంది. నేను ఇంతకుముందు ఒక మంచి పొజిషన్లో ఉండేవాడిని, ఇప్పుడు నేను బెడ్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాను, నా చుట్టూ నాకు ఉన్న వాళ్ళు నాకు సేవలు చేయాల్సి వస్తుంది, ఏంటి ఈ జీవితము. సో ఇట్లాంటి ఇబ్బందులు వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఏదైనా తప్పు చేసి ఉన్నానేమో, ఆ పర్టికులర్ దేవుడు నా మీద కోపం తెచ్చుకున్నాడు, నేను ఇన్ని పూజలు చేసినా నాకు దేవుడు నన్ను సరిగ్గా చూడలేదు. మన ఇంట్లోనే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ప్రతి ఒక్కరు మన ఇంట్లో ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్న సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక లాస్ అనేది గురై ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఇష్యూస్ని దే మస్ట్ హ్యావ్ గాన్ త్రూ. అండ్ ఒక రెగ్యులర్ మెడిసిన్లో ఈ పర్టికులర్ కండిషన్స్కి ఇలాగ అప్రోచ్ చేయాలి అంటూ ఒక గైడ్లైన్స్ అంటూ ఏమి ఉండవండి. పాలియేటివ్ కేర్లో వీ ట్రై టు ఆఫర్ దెమ్ సంథింగ్ కాల్డ్ ఏ స్పిరిచువల్ సపోర్ట్. అంటే వాళ్ళకున్న ఇబ్బందుల్లో వాళ్ళు దీనికి ఎక్స్టర్నల్ ఫోర్స్, అది దైవం, కొందరు దైవాన్ని నమ్ముతారు, కొందరు ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటారు, కొందరు వాళ్ళ లోపల ఉన్న శక్తిని ఇంకా స్ట్రాంగ్ అని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో పవర్ కూడా పెంచుకోవాలి. ఎస్. సో ఇలాంటి వాళ్ళందరికీ వాళ్ళకున్న క్వశ్చన్స్కి మా దగ్గర ఆన్సర్స్ ఉన్నప్పుడు మేము వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాము. ఆన్సర్స్ లేని పక్షంలో అట్లీస్ట్ వాళ్ళకి ఆ బాధని వినడానికి మేము ఉన్నాము అని చెప్పి, మోస్ట్ ఆఫ్ ద టైం దే డోంట్ ఎక్స్పెక్ట్ అస్ టు గివ్ సొల్యూషన్. మేమేదో వాళ్ళకి పరిష్కారం చూపిస్తామని కాదు, కానీ ఒక మనిషి ఉన్నాడు, నేను పడుతున్న డిస్ట్రెస్ని అర్థం చేసుకుంటున్నారు, నేను లోనవుతున్న కంగారుని, నేను లోనవుతున్న బాధను వీళ్ళు అర్థం చేసుకుంటారు. అంటే ఒక ధైర్యాన్ని, ఒక ఉపశమనాన్ని, ఒక శాంతిని, ఒక మోరల్ సపోర్ట్ని, మెడికల్ ఎయిడ్ని, వీటన్నిటిని ప్యాలియేటివ్ కేర్ ద్వారా అందుతుంది. అంటే మామూలుగా మీరు చెప్తున్న ప్యాలియేటివ్ కేర్ అనేది మామూలుగా ఆ మనిషి వెళ్ళిపోతాడు, ఎనీ టైం ఎప్పుడైనా కానీ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాడు, మరణానికి దగ్గరగా ఉన్నాడు, అది ఏ క్షణంలో ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, ఈ క్షణం కావచ్చు, ఎనీ టైం కావచ్చు అనే ఉన్న పరిస్థితిలో ఉన్న పేషెంట్కి అందించేదే ఈ ప్యాలియేటివ్ కేర్ అనేది, అంతే కదా. ఇది మన ఇండియాలోకి వచ్చి ఎంతకాలం అయిందండి? ఇండియాలో దీని గురించి 2000s దానికన్నా ముందు నుంచి కేరళలో ఇనిషియల్లీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందండి. తర్వాత అప్పటి నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్కి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్యాలియేటివ్ కేర్ వాళ్ళు చాలా బాగా ప్రయత్నం చేసి ప్రతి స్టేట్లో ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ వచ్చేలాగా ప్రయత్నం చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా క్యాన్సర్ హాస్పిటల్స్, స్పెషల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఇంకా కొన్ని సొసైటీస్ ఉన్నాయి, పేరెంట్ రిలీఫ్ ప్యాలియేటివ్ కేర్ సొసైటీ అని చెప్పేసి, స్పర్శ్ హాస్పైస్ వాళ్ళు, ఎన్జిఓస్, వీళ్ళందరూ కలిసి కొంత మేరకు చాలా బాగా సర్వీసెస్ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. బట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇంకా ప్యాలియేటివ్ కేర్ గురించి లేదు. అండ్ ట్రస్ట్ హాస్పిటల్ అయిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈజ్ ద ఓన్లీ ట్రస్ట్ హాస్పిటల్ ఇన్ తెలంగాణ దట్ ఒక ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్, ఇన్ పేషెంట్ సర్వీసెస్, అవుట్ పేషెంట్ సర్వీసెస్, అంటే మేము అడ్మిట్ అయిన పేషెంట్స్కి ఇస్తున్నాము, ఇంకా మాకు వచ్చే రెగ్యులర్గా ఓపీకి వచ్చే పేషెంట్స్ కూడా మేము ప్యాలియేటివ్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నాం మా ఒక హాస్పిటల్లో. అంటే బాగా మనకు ఈ ప్యాలియేటివ్ కేర్ ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక 10 years నుంచి బాగా స్పీడ్గా ఉందా? ఇంకా తక్కువేనండి, 5 ఏళ్ళ నుంచే కొంచెం ఎక్కువగా దీని గురించి మాట్లాడుతున్నాము. ఇంకా 5 ఏళ్ల ముందు పెద్దగా ఏమీ అంత డెవలప్మెంట్ లేదండి. లాస్ట్ 5 yearsగా సిగ్నిఫికెంట్గా డెవలప్మెంట్స్ అయ్యాయి. సో ప్యాలియేటివ్ కేర్ గురించి ఇది ఒక సర్వీస్ ఉంది, ఇక్కడ ఇది ఒకటి ఉందనే విభాగం ఉంది, ఇది ఒక సర్వీస్ మనకు అందుబాటులో ఉందని ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉంది కదా. డెఫినెట్లీ. దానికి మీరేం చేస్తున్నారు? సో కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి తీసుకురావాలి అనుకుంటున్నాము. మేము మా తరపు నుంచిగా తెలంగాణ చాప్టర్ అనేది స్టార్ట్ చేశాము. ఇండియన్ అకాడమీ ఆఫ్ ప్యాలియేటివ్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ప్యాలియేటివ్ కేర్ వాళ్ళది తెలంగాణ చాప్టర్ స్టార్ట్ చేశాం. సో దట్ ఏవైతే ట్రస్ట్ హాస్పిటల్స్, మాది ట్రస్ట్ హాస్పిటల్, ఇంకా కొన్ని ఎన్జిఓస్ వాళ్ళందరూ కలిసి ఎవరైతే జీవితంలో ఎక్కువ ఇబ్బంది పడుతూ వాళ్ళకి ట్రీట్మెంట్ రిసీవ్ చేసుకోలేని దశలో ఉన్నారో వాళ్ళు అవస్థ పడకుండా వాళ్ళ ఆఖరి రోజులు గడపకూడదు అనే ఒక నిర్ణయంతో ఇలాంటి వాళ్ళకి మా సర్వీసెస్ అందించాలి అని వెబ్సైట్ ప్లాన్ చేస్తున్నాము. ఇప్పుడిప్పుడే తెలంగాణ చాప్టర్ స్టార్ట్ చేశాము. వాటికి చాలా నెసెసిటీస్ ఉన్నాయి, నిధుల రిక్వైర్మెంట్ అవి ఉన్నాయి. మేము వాటి గురించి వర్క్ చేస్తున్నాము, ఎలా చేయాలి దీని గురించి అని. ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయబోతున్నాము, హెల్ప్ లైన్ నెంబర్ స్టార్ట్ చేయబోతున్నాము, కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకురావాలనుకుంటున్నాము. అండ్ ప్రాబబ్లీ ఇంకా దీని గురించి ఇంకా బెటర్గా రావాలంటే త్రూ మూవీస్, కొన్ని మంచి పిక్చర్స్లో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా కంఫర్ట్ అనేది ప్రయారిటీగా చేసి వాళ్ళకి మనము యాజ్
లైక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని అంటారు కదా, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే కాకుండా ఆర్ట్ ఆఫ్ లీవింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని. అండ్ ఏదైనా ఒక స్టోరీ, ఒక మంచి స్టోరీ ఉంది అంటే క్లైమాక్స్ కూడా బాగుండాలి. క్లైమాక్స్ పండకపోతే స్టోరీ ఎప్పుడు హిట్ కాదు. సో మనిషి ట్రాజిక్ అండ్ షేక్స్పియర్ డ్రామాస్ ఉంటాయి, కానీ ఇక్కడ దానికి ఆపోజిట్. కంఫర్టబుల్గా మనిషి వెళ్ళారంటే అతను ఒక మంచి చాలా అద్భుతంగా చనిపోయారు, లేకుంటే ఒక కంఫర్టబుల్గా చనిపోయారు అని చెప్తాము. కానీ చాలా రోజులుగా మనం చూస్తుంది ఏంటంటే పేషెంట్స్ చాలా రోజులుగా ఐసీయూలో ఉన్నారు, చాలా రోజులుగా పేషెంట్స్ ఇబ్బంది పడ్డారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, నెలపాటు ఐసీయూలో ఉన్నారు. ఇట్లాంటి కండిషన్స్ వింటూ ఉన్నాము. డాక్టర్స్ ప్రయత్నం చేసినా కానీ కొన్నిసార్లు మనం ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఇంకా ఇక్కడ నుంచి క్యూర్ అనేది లేదు వెళ్ళిపోతాడు అని ఎలాగో చనిపోయే పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఏ విధంగా మనం కంఫర్ట్ చేయగలుగుతాం అనేది పాలియేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్గా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా జీవితం చర్మాంకంలో ఉన్నప్పుడు మనం పాలియేటివ్ కేర్ అనేది మనం ప్రారంభిస్తాము అంటే అలా కూడా కాదండి. బేసికల్లీ ఒక క్యాన్సర్ అనే ఒక వ్యాధి వచ్చి రావడంతోనే వాళ్ళు సడన్గా అప్పటిదాకా బాగున్న వాళ్ళు సడన్ నొప్పితో వాళ్ళు ప్రెజెంట్ అవ్వచ్చు, సడన్గా చాలా అవస్థ పడతా రావచ్చు. సో ఎర్లీ స్టేజ్లో ఇంకా క్యాన్సర్కి క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు కీమోథెరపీ తీసుకుంటారు. కానీ కీమోథెరపీ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉధృతంగా ఉండడంతో వాళ్ళు నాకు కీమోథెరపీ వద్దు, దీనికన్నా నేను కీమోథెరపీ లేకుండానే ఉంటాను అనుకుంటారు. అలాంటి వాళ్ళకి వాళ్ళు పడే ఇబ్బందులను తగ్గించి వాళ్ళకు ఉన్న నాజియా అంటారు, అంటే వాంతులు వచ్చేలాగా ఉండడము, నొప్పులతో సఫర్ అవ్వడము, ఆహారం సరిగ్గా తినలేకపోవడం, అపెటైట్ తగ్గిపోవడము, నోట్లో పుండ్లు అయిపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. అండ్ కాళ్ళు చేతులు మొద్దుబారిపోవడము, జుట్టు రాలిపోవడం చాలా చిన్న ఇష్యూ, కాకపోతే కాళ్ళు చేతులు మొద్దుబారిపోవడం, తిండి తినలేకపోవడం, నిద్ర లేకపోవడం, వాంతులతో ఉండడము, సడన్ ఎక్కువ లూజ్ మోషన్, ఇట్లాంటి వాళ్ళలో ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఏవైతే ఫిజికల్ సిమ్టమ్స్ని కొంచెం కంట్రోల్ చేసి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి లేదు మీరు పోరాడగలరు, మీరు ఇక్కడ నుంచి ఇంకా బయటకు రాగలరు అనే ధైర్యం ఇచ్చి పాలియేటివ్ కేర్ క్యూర్ ఉన్న పేషెంట్స్లో కూడా మనం పాలియేటివ్ కేర్ ఇవ్వడం వల్ల దే విల్ బీ బెనిఫిటింగ్. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టుగా ఎవరైతే చర్మాంకంలో ఉంటారో, ఎవరికైతే మల్టిపుల్ లైన్స్ ట్రీట్మెంట్ జరిగి కూడా వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదు, అట్లాంటి వాళ్ళకి 100% పాలియేటివ్ కేర్ రిఫరల్ అనేది జరుగుతుంది. మన హాస్పిటల్లో ఖచ్చితంగా పేషెంట్స్ అందరూ మా డిపార్ట్మెంట్కి వస్తున్నారు. మేము వాళ్ళకి సాధ్యమైనంత సర్వీసెస్ చేసి, అండ్ వాళ్ళు నాట్ ఓన్లీ తెలంగాణ అండి, మాకు పేషెంట్స్ దే కమ్ ఫ్రమ్ బీహార్, కొన్నిసార్లు ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఈ స్టేట్స్ నుండి చాలా పేషెంట్స్ వస్తూ ఉంటారు మాకు. సో వీళ్ళకి కూడా అక్కడ ఉన్న నెట్వర్కింగ్ పాలియేటివ్ కేర్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో ఒక ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సపోర్ట్ కోసం మా డిపార్ట్మెంట్లో డాక్టర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇంపార్టెంటే, కానీ డాక్టర్ కన్నా ఇంపార్టెంట్గా మేము సోషల్ వర్కర్ని, నర్స్ని, సైకాలజిస్ట్ని వీళ్ళ సపోర్ట్తో ఈ కోఆర్డినేషన్ చేయడము, వాళ్ళకి ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇవ్వటము, ఇలాంటివి చేసి వీ ట్రై టు మేక్ ఇట్ యాజ్ ఎ టీమ్ వర్క్. సో ఈ టీమ్ వర్క్ ద్వారా మనము పేషెంట్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరిని కంఫర్టబుల్గా ఉండేలాగా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. సో వాళ్ళు బతికే రోజులు ఎందున్న క్వాలిటీ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. సో దీన్ని మనము టార్గెట్ చేసి దానిలో ఇంప్రూవ్ అయ్యేలాగా చూడడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాం. అంటే మామూలుగా ఈ పాలియేటివ్ కేర్ అనేది కేవలం క్యాన్సర్కే కాకుండా అనేక రకాల వ్యాధులతోటి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా పాలియేటివ్ కేర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉంది. అయితే మీ దగ్గరికి వచ్చేవాళ్ళు కేవలం క్యాన్సర్ వాడితో వచ్చిన వాళ్ళే మీ పాలియేటివ్ కేర్ సర్వీస్ తీసుకుంటారా, మిగతా వాళ్ళు కూడా వస్తున్నారా మీ దగ్గరికి? సార్ అంటే మాది బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అవడం వల్ల మా రిఫరల్స్ ఎక్కువగా క్యాన్సర్ హాస్పిటల్ నుండే వస్తున్నాయి. కానీ మా దగ్గర పాలియేటివ్ కేర్ సర్వీసెస్ ఉన్నాయని తెలుసుకొని మేము కొందరు వచ్చారు మా దగ్గరికి, ఖచ్చితంగా వాళ్ళని కూడా మేము అడ్మిట్ చేసుకున్నాం. స్పెషల్లీ జిరియాట్రిక్ కేసెస్ అంటే 70 ఏళ్లకు మించి వయసు ఉన్న వాళ్ళలో వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ ఒకటే కాకుండా స్ట్రోక్తో వాళ్ళు లైఫ్ స్పాన్ తగ్గిపోవడము, ఇట్లాంటి వాళ్ళలో కూడా వాళ్ళు ఉన్న కొద్ది టైము ఈ బ్రెయిన్ హెమరేజెస్ వస్తుండే, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, దట్స్ బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ ఇస్కెమిక్ స్ట్రోక్ ఇన్ ద హార్ట్, ఆస్తమా పేషెంట్స్. సో ఎగ్జాజర్బేటెడ్ ఆస్తమా అంటాం అనమాట. అంటే ఆస్తమాకి ట్రీట్ చేసిన తర్వాత కూడా ఇంకా చాలా ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళు సిఓపిడి అంటారనమాట. ఎక్కువగా సిగరెట్ వల్ల లంగ్స్ మొత్తం అంతా పాడైపోయి డ్యామేజ్ అయిపోయి, నెసెసరీలీ క్యాన్సర్ అని కాదండి, ఇట్లాంటి కండిషన్స్లో ఇంకా అదే కాకుండా లెప్రసీ, హెచ్ఐవి ఇట్లాంటి పేషెంట్స్లో కూడా మల్టిపుల్ కాంప్లికేషన్స్ వల్ల వాళ్ళు రోజు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్స్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటారు. మనిషి యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే లేచి తనంతట తనగా బాత్రూమ్ కన్నా వెళ్ళగలగాలి, తనంతట తనగా ఒక ముద్ద అన్నం తినగలగాలి,
తన సెల్ఫ్ కేర్ అనేది తను చేసుకోగలరు. ఇట్లాంటి వాటిలో వాళ్ళని ఎంతవరకు మనము ఇంప్రూవ్ అయ్యేలా చేయగలుగుతాం అనేది పర్టికులర్ ప్రక్రియలో పాలియేటివ్ కేర్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. క్యాన్సర్ మాత్రమే కాకుండా ఈ డిసీజెస్లో కూడా మనం హెల్ప్ చేయడం చూస్తాం. అంటే పాలియేటివ్ కేర్ సెంటర్స్ ఇంకా పెరగాల్సిన అవసరం ఉందా? డెఫినెట్గా ఉంది సార్. ఇప్పుడు రీసెంట్గా ఒక న్యూస్ పేపర్ రిపోర్ట్, ఇండియాలో less than 96% ఆఫ్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఆర్ రిసీవింగ్ పాలియేటివ్ కేర్ అని ఒక లీడింగ్ న్యూస్ పేపర్ వాళ్ళు చేసిన సర్వేలో తెలిసింది. మనము బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో ఉన్న 650 బెడెడ్ హాస్పిటల్లో రోజుకి మేము 1000కి పైగా ఓపీడీ పేషెంట్స్ చూస్తున్నా కానీ కమ్యూనిటీలో ఉన్న నీడ్ మీట్ అవ్వాలంటే ఇంకా చాలా దీని గురించి ప్రచారం జరగాలి. ఇంకా అందుకనే దానికి భాగంగా మేము కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాం. ముఖ్యంగా పాలియేటివ్ కేర్లో ట్రైన్ అయిన డాక్టర్స్ కావాలండి. సో అందులో భాగంగానే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ సెంటర్స్ ఇన్ ఇండియా దట్ మేము 3 years ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే మాకు ఇండియాలోనే బసవతారకంలో ఫస్ట్ అకాడమిక్ ట్రైనింగ్ సెంటర్ అండి, అంటే ట్రైనింగ్ సెంటర్. సో మేము డిఎన్బి కోర్స్ స్టార్ట్ చేసాం పాలియేటివ్ మెడిసిన్లో. 3 years కోర్సు. డిఎన్బి అంటే అబ్రివేషన్ డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్. సో ఎండి అని ఏదైతే చెప్తారో ఎండికి ఈక్వలెంట్గా డిఎన్బి అని. ఎండి అంటే డాక్టర్ ఆఫ్ మెడిసిన్. ఎస్, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. పోస్ట్ ఎంబీబీఎస్ ఎవరైతే వాళ్ళ ఫీల్డ్ చూస్ చేసుకుంటారో డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అలాంటిదే డిఎన్బి డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డు. ఇదేమో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళది. ఈక్వలెంట్ స్టేటస్ ఎండి అండ్ డిఎన్బి రెండు ఈక్వలెంట్ స్టేటస్. అండ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో మేము డిఎన్బి 3 year ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. పోస్ట్ ఎంబీబీఎస్ ఎవరైతే పాలియేటివ్ మెడిసిన్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మా దగ్గర జాయిన్ అయ్యారు. సక్సెస్ఫుల్లీ ఇప్పటికి 3 batches ఆల్రెడీ ఇంటేక్ అయింది. ఒక బ్యాచ్ ఎగ్జామ్ వెళ్ళబోతుంది. సో రీసెంట్గా నేను చెప్పినట్టుగా పాస్ట్ 5 years సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అయ్యింది తెలంగాణలో పాలియేటివ్ కేర్ గురించి. సో ఈ డిఎన్బి స్టార్ట్ చేయడం కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ మేము మా హాస్పిటల్లో మా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ ద్వారా మా సీనియర్ డాక్టర్ సపోర్ట్ ద్వారా మేము చేయగలిగాము. సో ఇప్పుడు ఈ డాక్టర్స్ పాస్ అయ్యి వెళ్ళి మళ్ళీ కమ్యూనిటీలో వాళ్ళు కొత్త రోల్స్ తీసుకొని దే షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ టు పీపుల్ ఎవరైతే అవసరాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో వాళ్ళకి రీచ్ అవ్వాలి. అండ్ ఆల్సో మీరు అన్నట్టుగా సర్వీసెస్ రీచ్ అవ్వట్లేదు. ఎందుకు? కమ్యూనిటీలో మనకు తెలియదు. మన పక్కనున్న వాళ్ళలో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకు? మనకే ఏం జరుగుతుందో తెలియదు. ఒక మనిషి వాళ్ళు పడుతున్న ఇబ్బందిని కూడా నెగ్లెక్ట్ చేసుకుని వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉన్నారు. సో వీఆర్ నాట్ హ్యావింగ్ ఇనఫ్ టైమ్ టు గివ్ టు అదర్స్. సో ఒక కమ్యూనిటీ అవేర్నెస్ రావాలి, మన పక్కనున్న వాళ్ళకి మనం సాయం చేయాలి, లేకుంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందిని అర్థం చేసుకుని వాళ్ళకి ఏ విధంగా మనం హెల్ప్ చేయగలుగుతామో గైడ్ చేయాల్సే విధంగా చేయాలి. థ్యాంక్ఫుల్లీ లయన్స్ క్లబ్ వాళ్ళు లాస్ట్ February 4th క్యాన్సర్ అవేర్నెస్ డే ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలిచారు. అండ్ దానిలో రోల్ ఆఫ్ ఎ వాలంటీర్, రోల్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ వాలంటీర్, వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళు ఒక క్యాన్సర్ పేషెంట్కి వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే టాపిక్ మీద మంచి టాక్ ఇచ్చాను. అండ్ ఇట్ వాస్ వెరీ వెల్ అప్రిషియేటెడ్. సో ఆ విధంగా కమ్యూనిటీలో కూడా చైతన్యం తీసుకురావాలనుకున్నాం. ఇంకా దీనిలో భాగంగా వీ వాంట్ టు ఆర్గనైజ్ ఒక 3K రన్. ఎప్పుడైనా ఒక రోజు చూసి 3K రన్ చేసి దాని గురించి అవేర్నెస్ తీసుకురావద్దామని అనుకుంటున్నాను. సో ఇంకా పాలియేటివ్ కేర్ సంబంధించి ఇంకా అవేర్నెస్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది. అలాగే పాలియేటివ్ సెంటర్స్ కూడా ఇంకా పెరగాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రెండింటిలో కూడా మనం అవేర్నెస్ పెంచడం కోసం సెంటర్స్ అవేర్నెస్ పెరగడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మీరు కూడా మీ వంతు మీరు ప్రయత్నం మీరు చేస్తున్నారు. అయితే ఈ పాలియేటివ్ కేర్ అనేది ఎక్స్పెన్సివా, అందుబాటులో ఉంటుందా? సార్, ఎక్స్పెన్సివ్ అనేది అసలుకే కాదండి. బేసికల్లీ ఈ పాలియేటివ్ కేర్ వల్ల మన ఎక్స్పెన్సెస్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఒక పేషెంట్ ఇప్పుడు మీకు దీన్ని నొప్పి అని కాదండి, పేషెంట్ ఇప్పుడు ఉన్నారు, వీళ్ళకి బతికే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి ఇమీడియట్గా పేషెంట్ నెక్స్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? డాక్టర్ చెప్పారు మీకు బతికే అవకాశాలు, మరి ఏం చేయాలి సార్? మరి ఇట్లా మేము ఎలా మేనేజ్ చేయాలంటే డాక్టర్స్ చెప్తారు, ఈ పేషెంట్ని మనం ఐసీయూలో పెడితే ప్రస్తుతం ఈ ఇబ్బంది నుంచి తగ్గించవచ్చు అని చెప్పొచ్చు. డాక్టర్ ఎప్పుడైనా కానీ పేషెంట్ బెటర్ అవ్వాలని చూస్తారు. కొన్నిసార్లు ఆ విషయం పేషెంట్కి కమ్యూనికేట్ అవ్వకపోవచ్చు. మధ్యలో డాక్టర్స్ కమ్యూనికేట్ చేస్తారు, పేషెంట్ ఇంప్రూవ్ అవ్వట్లేదండి ఐసీయూలో పెట్టినా కానీ. మరి వెంటిలేటర్ నుంచి తీసేస్తే పేషెంట్ శ్వాస ఆడడం కూడా కష్టం, చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి భయంతో పేషెంట్ ఏమంటారు, లేదు మీరు వెంటిలేటర్ నుంచి తీయకండి, మేము ఇంత కొంత ఖర్చు చేసి ఇంకా ఆయన కంటిన్యూ చేద్దాం. సో అల్టిమేట్లీ ఒక చిన్న సన్నని దారంతో పేషెంట్ వేలాడుతున్నారు. ఆయన్ని చెయ్యి పట్టుకుని పైకి తీసుకొచ్చే పరిస్థితిలో డాక్టర్స్ ప్రయత్నం చేసినా కానీ వర్క్ అవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితిలో అంటే నాట్ ఫర్ ఎవ్రీబడి అండి. ఐసీయూ
ఆర్ దేర్ ఫర్ ఎ రీజన్. ఐసీయూస్ ఉన్నాయంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎవరికైతే క్యూరబుల్ కండిషన్స్ ఉన్నారో ఆ పర్టికులర్ అంటే ఈ ప్యాలియేటివ్ కేర్ సెంటర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఐసీయూ. సో ప్యాలియేటివ్ కేర్ సెంటర్ అనేది టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఐసీయూ. ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు, సపోజ్ ఆ పేషెంట్ హ్యాస్ ఎ హెడ్ ఇంజురీ, ఆ పర్టికులర్ ఫేజ్లో వాళ్ళకి కొద్దిగా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తే మళ్ళీ పేషెంట్ రికవర్ అవుతారు. ఆ తర్వాత పేషెంట్ కెన్ లీడ్ దేర్ లైఫ్. ఆర్ ఒక ఆస్మా పేషెంట్ ఉన్నారు, సడన్గా బాగా ఎక్కువ సివియారిటీ ఆఫ్ బ్రీతింగ్ వల్ల వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఆ పర్టికులర్ ఫేజ్లో వెంటిలేటర్ సపోర్ట్, ఐసీయూ సపోర్ట్ ఇస్తే వాళ్ళు అక్కడ నుండి కోలుకుని బయటకు రాగలుగుతారు. అంటే మాకు ఈ ప్యాలియేటివ్ కేర్ ఖర్చు ఎంత అవుతుంది సార్? చాలా తక్కువ సార్. మాకు ప్యాలియేటివ్ కేర్ ఒక సెటప్ చేయాలంటే మాకు ఖర్చు కన్నా కంపాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కంపాషన్ కూడుకున్న డాక్టర్స్. అంటే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా ఇది? ఓన్లీ పెద్ద పెద్ద డబ్బును రిచ్ వాళ్ళకైనా, డబ్బున్న వాళ్ళకైనా? చాలా సామాన్యులు కూడా అందుబాటులో ఉండేలాగా ప్యాలియేటివ్ కేర్ ఇవ్వచ్చు. మనకు కావాల్సింది బేసిక్ పెయిన్ మెడికేషన్స్. కొన్నిసార్లు ఆ పెయిన్ మెడికేషన్స్ రోజుకి 100 రూపాయల్లో కూడా ఖర్చు లోపల అయిపోతాయి. దానికి తగ్గట్టు కొన్నిసార్లు కాకపోతే మనం మెడికేషన్స్ ఇద్దామన్నా కానీ క్యాన్సర్ చాలా ఉధృతంగా ఉండడం వల్ల కడుపులో ఆహారమే వెళ్ళలేని పరిస్థితిలో మెడికేషన్ ఇవ్వడానికి మనకి ఇబ్బంది పడతారు. ఇచ్చినా కానీ మింగే అవకాశం లేదు, వాళ్ళకి అబ్జర్వ్ అయ్యే అవకాశం లేదు. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇంజెక్షన్స్ ద్వారా ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు స్టిక్కర్స్ అంటారు, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అంటారు. సో మనం నోటి ద్వారా తీసుకునేది మందు ఎట్లయితే అబ్జర్వ్ అయ్యి మనకి రిలీఫ్ వస్తుందో, ట్రాన్స్డర్మల్ ప్యాచెస్ అంటే స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి ద్వారా చర్మం లోపలికి వెళ్ళి అవి వాటి మందుని మెల్లగా రిలీజ్ చేసి నొప్పి తగ్గిస్తాయి. సో ఈ మెడికేషన్స్ కొద్దిగా మీకు రోజుకి అప్రాక్సిమేట్లీ 1000 రూపీస్ అట్లా ఖర్చులు అవుతాయి. కానీ ఇంతకు మించి మీకు ఎగ్జార్బిటెంట్గా మీకు ఒక ఐసీయూలో మీరు పెట్టే 50,000 రోజుకి అలాంటి అంత ఖర్చుల్లో కాదు. మ్యాక్సిమం 1000 రూపీస్ పర్ డే ఖర్చు లోపల వీ కెన్ గివ్ కంఫర్టబుల్ లైఫ్ టు ఆర్ పేషెంట్స్. సో ప్యాలియేటివ్ కేర్ అనేది ఏమైనా డబ్బున్న వాళ్ళకే కాదు, సామాన్యులకు కూడా ప్యాలియేటివ్ కేర్ అందుబాటులో ఉంది అని మీరు చెప్తున్నారు. తర్వాత మాలో మెర్సీ కిల్లింగ్ అని ఒకటి, అది మీకు తెలిసిన సబ్జెక్టే కదా. చాలామంది బాధపడే వాళ్ళు, వెళ్ళిపోవాలనుకునేవాళ్ళు, అంటే జబ్బు వల్ల వెళ్ళిపోవాలనుకోవటం కానీ, లేకపోతే ఇంట్లో ఇబ్బందుల వల్ల వెళ్ళిపోయే కానీ, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వాళ్ళు మెర్సీ కిల్లింగ్కి కలెక్టర్కి ఎవరికి అప్లై చేస్తారు. నేను వెళ్ళిపోవడానికి అఫిషియల్గా నాకు అవకాశం ఉండను, వాళ్ళే కౌన్సిలింగ్ వెళ్ళకుండా కౌన్సిల్ చేస్తారు. సో ఇప్పుడు మెర్సీ కిల్లింగ్ అప్లై చేసే వాళ్ళకి ఇక్కడ ప్యాలియేటివ్ కేర్ ఒకటి ఉంది అని చెప్పేసి కూడా ఆ మెర్సీ కిల్లింగ్ దానికి కూడా ఇది ఆపడానికి ప్యాలియేటివ్ కేర్ ఉపయోగపడుతుంది కదా. రైట్ సార్. సో చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇది సమాజంలో చాలా మందికి దీని గురించి అవగాహన కూడా చాలా తక్కువగా ఉంది అండ్ చాలా రిలవెంట్ క్వశ్చన్ ఇది. సో చాలామంది డాక్టర్స్ కూడా నన్ను వచ్చి అడిగారు, ఇప్పుడు మీరు ప్యాలియేటివ్ కేర్ స్టార్ట్ చేస్తున్నారు, మీకు మెర్సీ కిల్లింగ్ రిక్వెస్ట్ పెరిగిపోతాయి, చాలామంది వచ్చేసి నేను తట్టుకోలేకపోతున్నాను, చంపేసేయండి అనుకుంటూ వచ్చి అడుగుతారు. సార్ మెర్సీ కిల్లింగ్ అనేది ఇంకా ఇండియాలో లీగల్ కాదు. బట్ వాట్ ఈజ్ లీగల్ ఇన్ ఇండియా? గివింగ్ ఏ కంఫర్టబుల్ ఎండ్ ఆఫ్ లైఫ్ సిచ్యువేషన్ ఈజ్ లీగల్. అంటే దట్ ఈస్ ద రైట్ ఆఫ్ ఎ పేషెంట్ అండి. పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు రిఫ్యూజ్ ట్రీట్మెంట్, పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు యాక్సెప్ట్ ట్రీట్మెంట్. ఒక పేషెంట్ సపోజ్ మీకు కండిషన్ ఉంది, దీనికి పర్మనెంట్ క్యూర్ అనేది లేదు, మీరు హాస్పిటల్లో ఉండడమో లేకుంటే వెంటిలేటర్ మీద వెళ్ళడం అనేది తాత్కాలికమైన ఒక ఆప్షన్ తప్పితే పర్మనెంట్ సొల్యూషన్ కాదు అన్నప్పుడు పేషెంట్ హ్యాస్ ద రైట్ టు రిఫ్యూజ్ ద ట్రీట్మెంట్. నాకు వెంటిలేటర్ వద్దు, నన్ను కంఫర్టబుల్గా ఉంచండి అని అడిగే ఒక అవకాశం ఉంది పేషెంట్కి. సో ఆయన కంఫర్టబుల్గా ఉంచాలి అన్నప్పుడు మేము ఇచ్చే మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో మెయిన్గా నొప్పి, నిద్ర, ఆయాసం మీద ఫోకస్ చేసి ఉంటాయి. ఈ మెడికేషన్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డాక్ట్రిన్ ఆఫ్ డబుల్ ఎఫెక్ట్. అంటే మీరు ఇచ్చే ఒక మందు దాని ఇంటెన్షన్ ఏంటి? మీకు కంఫర్ట్ ఇవ్వాలని. కానీ అన్ఇంటెన్షనల్లీ ఆ మందు మీ ఒక ఊపిరి తీసుకునే రెస్పిరేటరీ రేట్ అంటారు, దాన్ని కూడా అఫెక్ట్ చేయొచ్చు. కానీ అది మీ ఇంటెన్షన్ కాదు. దాని సైడ్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ మీ ఇంటెన్షన్ అది కాదు. మీరు సైడ్ ఎఫెక్ట్ కావాలని చేయట్లేదు. మీ మెయిన్గా మీరు ఏం చేస్తున్నారు? ఆ పేషెంట్ పడుతున్న ఆయాసం తగ్గించడానికి మనం ఇచ్చే మందులు ఏవైతే ఉన్నాయో అవి కంఫర్ట్ ఇవ్వడానికి చూస్తాం అన్నమాట. సో మన మెయిన్ ఇంటెన్షన్ వెన్ వీ క్లియర్లీ డాక్యుమెంట్ దట్ ఈ పేషెంట్కి ఈ కండిషన్ ఉంది, సఫరింగ్ విత్ దిస్ పర్టికులర్ డిస్ట్రెస్, ఈ డిస్ట్రెస్ తగ్గించడానికి మందులు స్టార్ట్ చేశాము. అంటే మనం ఆ మందులు స్టార్ట్ చేసినంత మాత్రాన ఆ పేషెంట్కి సెడేషన్లోకి అంటే చాలా ఎక్కువ మత్తులోకి వెళ్ళిపోవట్లేదు. ఆ పేషెంట్ వాళ్ళకున్న వ్యాధి రీత్యా వాళ్ళకున్న వ్యాధి చాలా అడ్వాన్స్డ్గా ఉండడం వల్ల వాళ్ళు క్రమంగా వాళ్ళ ఎండ్ వైపు వెళ్తున్నారు. అలాంటి వాళ్ళని మనం కావాలని ఫాస్ట్గా చేయాలని మన ఇంటెన్షనే కాదు. వీఆర్ నాట్ సపోర్టింగ్ మెర్సీ కిల్లింగ్ ఇన్ ఎనీ వేస్. వీఆర్ సపోర్టింగ్ ఓన్లీ థింగ్ దట్ పేషెంట్ హ్యాస్ ఎ రైట్ టు డిగ్నిటీ. వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఆఖరి రోజుల్లో కంఫర్ట్, ఎస్,
ఆఖరి రోజుల్లో అవస్థ పడతా చనిపోవాలనుకోరు, నొప్పితో ఇబ్బంది పడతా చనిపోవాలనుకోరు, ఆయాసంతో ఎక్కువగా అవస్థ పడుతున్నా కానీ మనం చూసే వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో అలా కాకుండా వాట్ వీ ట్రై టు గివ్ పేషెంట్స్ ఇస్ గుడ్ డెత్, నాట్ ఫాస్ట్ డెత్. ఫాస్ట్గా చేయాలని కాదు, వాళ్ళకి గుడ్ డెత్ అంటే మానసికంగా పేషెంట్ కంఫర్టబుల్గా ఉండాలి, శారీరకంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు కంట్రోల్లో ఉండాలి, మెడికేషన్ కూడా సపోర్ట్ చేయాలి, మెడికేషన్స్ కూడా వాళ్ళు తీసుకునేవి రిలీఫ్ వచ్చే మెడికేషన్స్ అన్నీ మేము చూసుకొని ఇస్తామన్నమాట. ఇప్పుడు మన రంగమార్తాండ సినిమాలో చివరిలో బ్రహ్మానందం ప్రకాష్ రాజుని అడిగి నన్ను చంపేరాని భరించలేకపోతున్నానంటే ఆయన చంపేస్తాడు కదా, అది మెర్సీ కిల్లింగ్ ఆల్మోస్ట్ అంటే సినిమా చూస్తే. సో అది వాళ్ళకి పాలియేటివ్ కేర్ గురించి అప్పుడు తెలియలేకపోవచ్చు. అదే యా, బట్ వాళ్ళు డెఫినెట్లీ అండి సైకలాజికల్లీ చాలా పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఫిజికల్ సైకలాజికల్ రెండు ఉంటాయి. నేను వన్ ఆఫ్ ద సిచ్యువేషన్, నేను ఒక రోజు నైట్ డ్యూటీలో ఉన్నాను, అంటే ఇది జరిగి చాలా ఏళ్ళు అయింది, అప్పుడు నేను ఇంకా బసవ తారకంలో లేను. అప్పుడు నాకు పాలియేటివ్ కేర్ అంటే కూడా పెద్దగా తెలియదు. నేను డిఎం ఆంకానిస్థిషియా చేశాను ఎయిమ్స్ న్యూఢిల్లీలో. బట్ వన్ పర్టికులర్ ఇన్సిడెంట్ మేడ్ మీ ఫాలో పాలియేటివ్ కేర్. అనెస్థీషియాలో స్పెషాలిటీ చేసి మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేసి మళ్ళీ నేను పాలియేటివ్ కేర్ రావడానికి మెయిన్ కారణం ఒక పర్టికులర్ సిచ్యువేషన్. ఒక పేషెంట్ ఉన్నారు, టోటల్ అబ్డామిన్లో ప్రతి ఒక్క పేగు లోపల క్యాన్సర్ ఉంది, మొత్తం అంతా బాడీ రాయి కన్నా గట్టిగా అయిపోయింది ఆమె కడుపు. దాని మీద మన చెయ్యి పెడదామన్నా చెయ్యి ఒక సెంటీమీటర్ కూడా కిందకి వెళ్ళట్లేదు అనమాట. చెయ్యి పెట్టి నొక్కితే ఒక కడుపు మీద కొద్దిగానే వెళ్ళింది, ఒక సెంటీమీటర్ కూడా కిందకి వెళ్ళి రాయిలాగా అయిపోయింది. అట్లాంటి పేషెంట్ చాలా ఆయాసంతో అవస్థతో ఇబ్బంది పడుతూ ఉంటాయి. ఆ పేషెంట్ అటెండర్, నేను నైట్ డ్యూటీ చేస్తున్నా, నా దగ్గరకు వచ్చి నా కాలు మీద పడిపోయి, నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కాలు మీద పడిపోయి నా కాలు వదలట్లేదు, ఏదైనా ఇచ్చేయండి, ఆమెని చంపండి, నన్ను కూడా చంపండి, ఇద్దరిని ఏమీ చేయలేకపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్లు ఉన్న వాళ్ళకి మనం డాక్టర్స్గా ఎవరన్నా కానీ మానసికంగా చాలా ఎఫెక్ట్ అవుతారు. మనము కామన్ పబ్లిక్కి చాలా ఎఫెక్ట్ అవుతారు. డాక్టర్స్గా ఇలాంటివి రోజు డే అండ్ నైట్ చూస్తాం. మాకు చాలా సైకలాజికల్గా వీ ఆల్సో గెట్ వెరీ ఎఫెక్టెడ్ బై దిస్. సో అలాంటి సిచ్యువేషన్ చూసి ఇట్లాంటి వాళ్ళకి ఎంతో కొంత నా ప్రయత్నంగా చేయాలి అని ఇటువైపు రావడం జరిగింది. పాలియేటివ్ కేర్ రావడానికి మీకు ఆ సంఘటన మీకు ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తర్వాత ఈ పాలియేటివ్ కేర్ని ఇప్పుడు మీరు చెప్పిన ట్రస్ట్ హాస్పిటల్ కాబట్టి బసవ తారక రామన్ ఉంది, కొన్ని ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, కానీ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎందుకు రావట్లేదు సార్? వాళ్ళు ఫైనాన్షియల్గా ఇది పెడితే ఏదైనా ప్రాబ్లం ఉందా? సో కొన్ని ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్కి. కార్పొరేట్ హాస్పిటల్స్కి పాలియేటివ్ కేర్ తీసుకురావడం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజెస్ చెప్తాను. అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి తగ్గుతాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు NABH అక్రిడిటేషన్ అని చెప్పొచ్చు, జాయింట్ JCI అక్రిడిటేషన్ అని చెప్పొచ్చు. సో అక్రిడిటేషన్ వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్, మీరు హాస్పిటల్ని బెడెడ్ ఉంటే యూ షుడ్ హ్యావ్ ఎ పాలియేటివ్ కేర్ డిపార్ట్మెంట్ అని. కొత్త రూల్స్ వస్తున్నాయి. సో పూర్తిగా రాలేదు. సో పాలియేటివ్ కేర్ సర్వీసెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది ఇంకొన్ని రోజుల్లో మనం చూడాలి కార్పొరేట్ హాస్పిటల్స్. బట్ ఇంకా అందరూ సీరియస్గా తీసుకోలేదు దాన్ని. అంటే మామూలుగా ప్రస్తుతం మనం పచ్చిగా మాట్లాడుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అది పచ్చి డబ్బు రక్తం పిండే వాతావరణం కదా. వాడు చచ్చేంత వరకు ఇక లాస్ట్ వాడి శ్వాస వదిలేంత వరకు వాడికి ఏదో వైద్యం చేస్తూ డబ్బులు ఎలా పిండాలా, ఎలా బిల్లులు వేయాలనే ఉండే వాతావరణంలో ఈ పాలియేటివ్ కేర్ అనేది హ్యాపీ ఎండింగ్ కదా. హ్యాపీ ఎండింగ్ అనేది వీళ్ళకి హ్యాపీ ఎండింగ్, కానీ హాస్పిటల్ వాళ్ళకి హ్యాపీ ఎండింగ్ కాదు. కాబట్టి ఆ పాలియేటివ్కి ఎవరు పెట్టడం లేదని కూడా అనుకోవచ్చు కదా ఒక యాంగిల్లో. కార్పొరేట్ హాస్పిటల్స్ని బ్లేమ్ చేయాలంటే మీరు చేయలేరు, జనరల్గా అంటే సమాజంలో ఉన్న అభిప్రాయం. సో బేసిక్గా అంటే నేను ఒక పేషెంట్ పర్స్పెక్టివ్ కానీ హాస్పిటల్ పర్స్పెక్టివ్లో కానీ ఎవరైనా ఒక పేషెంట్ బతుకుతారంటే వాళ్ళు ఖర్చు చేయడానికి రెడీగా ఉంటారు, ఎంతైనా ఖర్చు చేయడానికి రెడీగా ఉంటారు. ఇది ఒక ఆఖరి ప్రయత్నము, మా ప్రయత్నం మాత్రమే చేస్తున్నామన్న ఒక వాడినా కానీ పేషెంట్స్ వాళ్ళ అటెండర్స్ వాళ్ళు ఖర్చు చేయడానికి ఇల్లు అవి ఆస్తులు ఇల్లు వాకిళ్ళు అమ్మి కూడా తెచ్చుకున్న డబ్బులు. బట్ పేషెంట్ చనిపోతున్నారు, మనం వీళ్ళని కంఫర్టబుల్గా చూసుకుంటాము అని చెప్తే మొన్న నా దగ్గరకు వచ్చిన ఒక పేషెంట్ యశోద హైటెక్ సిటీ నుంచి వాళ్ళు రిఫర్ అయ్యి వచ్చారు. చాలా డాక్టర్ అక్కడ ఆయన అర్థం చేసుకున్నారు, ఈ పేషెంట్ ఇంకా మనం ట్రీట్మెంట్ చేయకూడదు, పాలియేటివ్ కేర్ ఇవ్వాలి అని చెప్పి వచ్చారు. సో నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను చెప్పాను, మీకు డాక్టర్ గారు చెప్పినట్టుగా ఇంకా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అయిపోయాయండి, మీరు ఇప్పుడు నా దగ్గరికి ఏం ఆశించి వచ్చారు, నేను మీకు కంఫర్ట్ మాత్రం ఇవ్వగలుగుతాను, దీనికి మీరు పడే ఇబ్బందులను తగ్గించగలుగుతాను అంటే ఆ మాట విన్న తర్వాత పేషెంట్ సరే సార్ నేను వస్తానని చెప్పి జస్ట్ లేచి వెళ్ళిపోయి నాకు ఇంకేమవుతుంది నాకు తెలిసిపోయింది. అంటే ఇంకా అప్పటిదాకా నేను హాస్పిటల్లో ఆయనకి చాలా చేయొచ్చు, ఇంకా నేను ఇంత పెద్ద వూండ్ ఉంది
జా అనేది బయటకు కనపడిపోతుంది, ఆయనకు వూండ్ డ్రెస్సింగ్ నేర్పించవచ్చు, నొప్పి తగ్గించే విధంగా మాట్లాడాలి. కానీ ఆ పేషెంట్ మాట్లాడలేని పరిస్థితులు కూడా నాకు ఇంకా వినాలని లేదు, నేను ఈ మాట విన్న తర్వాత నాకు ఇంకా ఇక్కడ ఉండాలని లేదు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సో వాళ్ళు నొప్పితో అవస్థపడడానికి కూడా పేషెంట్స్ రెడీగా ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే మనం ట్రెడిషనల్గా హాస్పిటల్కి వచ్చేది క్యూర్ కోసమే అని ఒక భావన ఉంది. క్యూర్ నుంచి కంఫర్ట్ బేస్డ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ. క్యూర్ నుంచి కేర్ అండ్ కంఫర్ట్ అనేది మనం ప్రయారిటీగా తీసుకుని ఎప్పుడైతే కేర్ కంఫర్ట్ ఉండాలి, మూడు ఉండాలి. సో మూడు ఉండాలి. ఇది దీన్ని ఒక ప్రయారిటీ అని పేషెంట్ కూడా అర్థం చేసుకున్నప్పుడే మనం పాలియేటివ్ కేర్ అనేది అన్ని హాస్పిటల్స్లో ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము. దాన్ని ఒక ప్రయారిటీగా మనం చేయగలుగుతాం. హోప్ఫుల్లీ జరుగుతున్నాయి వాటి వైపు ప్రోగ్రెస్, మెల్లగా రిజల్ట్స్ రావాలి చూస్తే. అంటే రూల్స్ కానీ కంపల్సరీ చేస్తే కంపల్సరీగా ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా పాలియేటివ్ సెంటర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పుకుంటూ వచ్చారు, మొత్తం పాలియేటివ్ కేర్ అంటే మెడిసినల్గా మేము చేసే వైద్యము ఇవన్నీ చేసుకుంటూ మానసికంగాను వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం రకరకాలుగా చేస్తాము. ఒక టీం ఉంటుంది, ఇందులో సైకాలజిస్ట్ ఉంటాడు, ఒక మంచి స్పీకర్ ఉంటాడు, ఒక పర్సనాలిటీ ఉంటాడు, తర్వాత కేర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటే టీం బృందం ఉంటుంది అన్నారు. అయితే నొప్పి దగ్గర ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి ఉన్నప్పుడు ఎనస్థీసియా ఇస్తుంటారు. ఎనస్థీసియాకి పాలియేటివ్ కేర్కి వాట్ ది డిఫరెన్స్? ఓకే, రైట్ సార్, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. సో అనస్థీషియా, నేను అనస్థెటిస్ట్ని టు స్టార్ట్ విత్. అనస్థీషియాలో మెయిన్ గోల్ ఆఫ్ అనస్థెటిస్ట్ ఈజ్ దట్ పర్టికులర్ సేఫ్ కండక్ట్ ఆఫ్ సర్జరీ. ఆపరేషన్ జరిగి ఆపరేషన్ నుండి పేషెంట్ విజయవంతంగా బయటకు రావాలి. సో ఆ పర్టికులర్ టైంలో సర్జన్ ఎంత కృషి ఉంటుందో అనస్థెటిస్ట్ కూడా చాలా కృషి ఉంటుంది. ఎందుకంటే మీరు నిద్రలో ఉండగా మనము మామూలు నిద్రకి మత్తు పదార్థాలు ఇచ్చే నిద్రకి తేడా ఏంటంటే, మీకు నిద్రలో ఉండగా మీకు ఎవరైనా గిచ్చితే సడన్గా లెగుస్తాము, మనము చేతి మీద ఎవరైనా వేడి నీళ్ళు పోస్తే చేయి పైకి ఇలా పైకి ఎత్తేస్తాము. కానీ అనస్థీషియాలో మనం ఇచ్చే మత్తుతో మనకి కడుపు మీద పెద్ద కత్తి పెట్టి కోసినా కానీ మీరు లెక్కకూడదు. సో అనస్థీషియాలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: అనాల్జీసియా, సెడేషన్, మజిల్ రిలాక్సేషన్. అనాల్జీసియా అంటే నొప్పి తెలియకుండా ఉండడం, సెడేషన్ అంటే మత్తుతో ఉండడం, పడుకుని ఉండడము, అండ్ మజిల్ రిలాక్సేషన్ వాళ్ళు బాడీ రిలాక్స్ అయి ఉండాలి, రిఫ్లెక్సెస్ అనేవి ఉండకూడదు, చేతులు కాళ్ళు ఆ నొప్పికి సడన్గా లేచే పేషెంట్ లెక్కకూడదు. సో ఈ విధంగా చేస్తాను. అండ్ ఇచ్చిన మత్తు పదార్థాల వల్ల పేషెంట్ హార్ట్ రేట్ డౌన్ అవ్వడము, బీపీ డౌన్ అవ్వడము ఇది జరుగుద్ది. అండ్ అనస్థెటిస్ట్ ప్రతి సెకండ్ టు సెకండ్ అక్కడ మానిటర్ చేస్తా ఆ పేషెంట్ని బతికించడానికి ఏమేమి మందులు కావాలో ముందు నుంచి రెడీగా ప్రిపేర్డ్గా ఉండి చేస్తూ ఉంటారు. సో ఈ పర్టికులర్ ఇచ్చే మందులు పాలియేటివ్ మెడిసిన్లో కూడా కొన్ని సిమిలర్గా ఉంటాయి. అంటే అనాల్జీసియాకి మనం యూజ్ చేసే హై గ్రేడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటారో, ఓపియాయిడ్స్ అంటారు, మత్తు పదార్థాలు, నార్కోటిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో, మార్ఫిన్, ఫెంటనిల్, ఇవి మేము వాడతాం, పేషెంట్స్ కోసం వాడతాము, వేరే ప్రయోజనాలకు కాదు. సో ఇవి పేషెంట్స్ రిలీఫ్ కోసం అని మనం ఇచ్చే హై గ్రేడ్ మెడికేషన్స్. సో ఇవి అనస్థీషియాలో కూడా వాడతాము. బట్ ఒక అనస్థెటిస్ట్ పేషెంట్ ఎలా ఉన్నారు, లేకుంటే ఏదైనా ఒక డాక్టర్ కానీ నర్స్ కానీ పేషెంట్ ఎలా ఉన్నారంటే సే దట్ పేషెంట్ బీపీ బాగుంది, వాళ్ళ హార్ట్ రేట్ బాగుంది, వాళ్ళు స్టేబుల్గా ఉన్నారు అని చెప్తాను. బట్ ఒక పాలియేటివ్ ఫిజిషియన్కి బీపీ, హార్ట్ రేట్ అవన్నీ మెయిన్ ప్రమాణికాలు కాదు. వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నారా లేదా, కంఫర్ట్ స్కేల్స్ ఉంటాయి. అంటే వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ అంటారా? వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళ స్టేట్ ఆఫ్ బాడీలీ, వాళ్ళు పడుతున్న సిమ్టమ్స్, నొప్పి తగ్గిందా, మీకు ఆయాసం తగ్గిందా, లేకుంటే పేషెంట్ కమ్యూనికేట్ చేసే పరిస్థితిలో లేరు, వాళ్ళ చేతులు కాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళు బ్రీతింగ్ చేసే ప్యాటర్న్ ఎలా ఉంది, ఆఖరి దశలో పేషెంట్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా హౌ పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్ అని మనం అసెస్ చేస్తాం. ఫిజికల్, మెంటల్, వాళ్ళ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు ఎంత డిస్ట్రెస్లో ఉన్నారు, వాళ్ళ సైకలాజికల్ అండ్ స్పిరిచువల్ డిస్ట్రెస్ కూడా ఎలా ఉంది, ఇవన్నీ చూసి వాళ్ళని అన్నిట్లో కంఫర్టబుల్గా ఉంచేలా చూస్తాం. అంటే మీరు ఆంకాలజీ చదువుకున్నారు కదా? ఎస్ అండి. ఆంకాలజీ అంటే మన క్యాన్సర్ సంబంధించిన సబ్జెక్ట్. అనస్థీషియా చదువుకున్నాను, తర్వాత ఆంకో అనస్థీషియా చేశాను. ఆంకాలజీలో స్పెషలైజేషన్ ఏమైనా చేశారు? ఆంకో అనస్థీషియా అని క్యాన్సర్ సంబంధించిన అనస్థీషియాకి DM 3 years చేశాను. సో ఆల్మోస్ట్ కొంచెం తర్వాత పాలియేటివ్ మెడిసిన్ ఫెలోషిప్స్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది డాక్టర్ గారి ద్వారా మనం పాలియేటివ్ కేర్ యొక్క ఇంపార్టెన్సు, దాని గురించి మనం అవేర్నెస్ పెరగాల్సిన అవసరం ఉందని, అది అందరికీ అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంకిత స్వభావము, చాలా సహనము ఉంటే కానీ అందరూ చేయలేరని చెబుతున్నారు. ఆ విధంగా పాలియేటివ్ కేర్ యొక్క అవేర్నెస్ ప్రజల్లోని పెరగాలన్న అవసరం ఉంది. అలాగే కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా పాలియేటివ్ కేర్ సెంటర్స్ ఎక్కువ రావాలని డాక్టర్ గారు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా త్వరలో నిబంధనలు పెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పాలియేటివ్ సెంటర్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అందుబాటులో వచ్చే అవకాశం కూడా ఉందని మనం భావించవచ్చు. నమస్కారం సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్